Hi, hello to all. This is Naveen Kumar, Travel with Naveen Roy. You are seeing this channel. Okay, today's topic is about Tada Waterfalls. How many of you visited Tada Waterfalls? I didn't know. ఎంతమంది తడా వాటర్ ఫాల్స్కి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఒకవేళ వెళ్ళి నింటే కనుక దీనికి కమెంట్లో నాకు చెప్పండి ఎంతమంది వెళ్ళారు, ఏమి చేశారు అని, ఎక్కడి నుంచి వెళ్ళారో కూడా నాకు అర్థమైద్ది ఎంతమంది వెళ్ళారని. సరే, ఇప్పుడు వచ్చేసి తడా వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అన్నీ చెప్తాను, వినండి. తడా వాటర్ ఫాల్స్ వచ్చేసి మన ఏపీలోనే ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్స్ని పక్కాగా విజిట్ చేయండి. ఎవరైతే ట్రెక్కింగ్కి బాగా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వెళ్ళచ్చు. ఇంకా అలాగే పుట్టగొడుగుతో కొండలు ఎక్కాలి, దిగాలి, వాటర్ ఫాల్స్ చూడాలి. సమ్ ప్లేసెస్ లైక్ సిట్టింగ్, రెస్టింగ్, ఇవన్నీ బాగున్నాయి, మంచి ప్లేస్. వీకెండ్స్లో వస్తే కనుక ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. జనాలు మాత్రం వేరే లెవెల్ అసలుకి. అడ్జస్ట్ రీసెంట్గానే విజిట్ చేసాం నేను నా ఫ్రెండ్స్తో, నా బీటెక్ ఫ్రెండ్స్తో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, తడా వాటర్ ఫాల్స్ వచ్చేసి తిరుపతి నుంచి ఒక 82 కిలోమీటర్స్, శ్రీకాళహస్తి నుంచి ఇంకా 37 కిలోమీటర్స్. నియర్లీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా కాదు. మీరు ఇప్పుడు బెస్ట్ మంత్స్ ఏంది అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో వెళ్తే మంచిగా ఉండిద్ది. ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి పొద్దునే 6 o'clock ఓపెన్ చేస్తారు, నైట్ 5 o'clockకి ఎండ్ అయిపోయింది. ఈలోగా మీరు వెళ్ళేసి రావచ్చు. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనిషికి 50 రూపాయలు, 50 రూపీస్, జస్ట్ 50 రూపీస్. ఎంట్రీ టికెట్ ఏం పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే చాలా పెద్దది, దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ వరకు ఉంది అది. ట్రెక్కింగ్ అయితే ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొద్ది వరకే వెళ్ళగలుగుతారు, తర్వాత నుంచి వెళ్ళలేరు. సో దాన్ని ఫ్యామిలీతో అవాయిడ్ చేయొచ్చు. ఇంకా పర్సనల్గా ఫ్రెండ్స్తో అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు పక్కాగా ఒక ట్రెక్కింగ్ బ్యాగు, ఒక ట్రెక్కింగ్కి ఓ స్టిక్, ఇంకా కామన్గా తీసుకుంటారు కదా థింగ్స్, వాటర్ బాటిల్, స్నాక్స్, అవి మెయింటైన్ చేసుకోండి చాలు. తర్వాత ఇంకా మెయిన్గా వచ్చేసి మనకి కార్ తీసుకొని వెళ్ళడం బాగుండేది. అంటే ప్రైవేట్గా మనం దిగుతాము, తిరుగుతాము, ఎంజాయ్ చేస్తాం. మిడిల్లో వాటర్ ఫాల్స్ అందుకుంటాయి చిన్న చిన్నవి, అంటే వాటర్ ఫ్లోయింగ్ అని మంచి ప్లేస్ ఉంది. మీరు ఆఫ్ రోడ్ కూడా ఉంది, ఆన్ రోడ్ ఉంది, 2 రకాలుగా వెళ్ళచ్చు. మేమైతే ఆఫ్ రోడ్ వెళ్ళాం, ఆన్ రోడ్ వెళ్ళాం. ఇంకా వచ్చేసి ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. ఓకే, అక్కడైతే చాలా ఎంత అంటే పార్కింగ్కే చాలా ప్లేస్ ఉంది, మంచి వ్యూ ఉంది, వాటర్ ఫాల్స్ బాగున్నాయి చాలా. వాటర్ ఫాల్స్ వచ్చేసి చాలా లాస్ట్కి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే. ట్రెక్కింగ్, మంచి హిల్స్ ప్లేసెస్, హిల్స్ చూడాలనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళొచ్చు, మంచి విజిటింగ్ ప్లేసే. ఇంకా వచ్చేసి మెయిన్గా మనకు ఉండేది ఇది అండి థీమ్. మరి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.